మరొక అంశం సార్, ఇక్కడ షర్మిల గారు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టున్నారు. ఒకవేళ వీళ్ళు ఊహించినట్లుగా ఈ 5 సంవత్సరాలు సరే ఒక స్టెప్ వేద్దామని ఆలోచన జరిగితే వాళ్ళిద్దరూ అక్కడ ఇమిడే పరిస్థితి ఉంటుందా? ఆయన విభేదించే కదా ఈవిడ బయటకు వచ్చింది. అందుకనేనండి అది అంత ఆచరణ సాధ్యం కాదంటున్నావు. చాలా బలంగా ఇప్పటికి కూడా బీజేపీని జగన్మోహన్ రెడ్డి బలపరుస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి ప్రభుత్వంలో ఉండి ఆయన బలపరచడం ఏం కాదు, తోడుగానే ఉన్నారు ఆయనకి భాగస్వామిగా. జగన్ లేదా వైసీపీ విషయానికి వస్తే వాళ్ళు ఇప్పటికి కూడా పూర్తిగా బీజేపీని బలపరుస్తున్నారు. మీకు గుర్తుంటే కనుక లోక్సభ పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ ఏమాత్రం ఇష్టపడని హిందుత్వ సమస్యలు వీటన్నింటినీ రాహుల్ గాంధీ చాలా ఎఫెక్టివ్గా బలంగా సవాల్ చేశారు. ఆ తర్వాత టీఎంసీ సభ్యురాలు మహువా మైత్రా కూడా చాలా విమర్శలు చేశారు. ఇవన్నీ అయిన సమయంలో ఎన్డీఏ భాగస్వాములు ఎవ్వరూ బీజేపీని బలపరుస్తూ పెద్దగా మాట్లాడలేదు. మీరు చూస్తే సభలో బీజేపీ నాయకులే లేచి మోదీకి లేకపోతే హిందుత్వకు మద్దతుగా మాట్లాడారు. కానీ ఎన్డీఏ ప్రధాన భాగస్వాములుగాను తెలుగుదేశము, జేడీయూ లేకపోతే చిరాగ్ పాషా ఇట్లాంటి వాళ్ళు తక్కువ మాట్లాడారు. కానీ రాజ్యసభలో వైసీపీ మాట్లాడింది. వైసీపీ సభ్యురాలు ఆమె ఇంకొక ఆమె తనుజ ఐ థింక్ సంబడి, వాళ్ళు కూడా కొంచెం మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడి మేము మీతో ఉన్నామనే ఒక ప్రయత్నం అక్కడ చూపించుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి బీజేపీని ఇంతగా బలపరుస్తూ ఈ సమయంలో కూడా రాజ్యసభలో మేము మద్దతు విషయాల వారీగా ఇస్తామని చెప్తున్న ఆ పార్టీ కాంగ్రెస్తో కలవడం ఎలా సంభవం? ఇంకొక విషయం కూడా మీరు అంటే ఒక టాపిక్ మనం ముందుకు వెళ్దాం. ఈరోజు రాజశేఖర రెడ్డి జయంతి దాని గురించి మాట్లాడదాం. ఆ సందర్భంగా బహుశా షర్మిల సాధించిన ఒక అంశం ఏదైనా ఉంటే సోనియా గాంధీ ఈ 75వ జయంతి అని ఆయనకు ట్రిబ్యూట్స్ పే చేస్తూ ప్రత్యేకమైన సంతకంతో ఓ పెద్ద కార్డు ఆమె విడుదల చేశారు. అది షర్మిల గారు వాస్తవంగా ఇన్వైట్ చేశారు నన్ను కూడా. నేను నిజానికి కుదరక నేను వెళ్ళలేదు. ఇదిగోండి సోనియా గాంధీ స్పెషల్ ట్రిబ్యూట్స్తో రాజశేఖర రెడ్డి లెజెండు ఇవన్నీ అని చెప్పి అంటే ఇవి ఒక 10 ఏళ్ల కిందకి వెళ్ళి మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. సో వాళ్ళు కూడా వస్తారన్నారు, రాలేదు. రేవంత్ రెడ్డి అయితే వెళ్తున్నారు. సోనియా గాంధీ ఇందులో ఎలాంటి పదాలు వాడారంటే was a towering leader of Andhra Pradesh and of India, a true patriot who served his country, his state, his people and the Congress party with brilliance, dynamism and selfless dedication. సో ఆయన లెజెండ్ అనమాట. లెజెండ్ అనే మాట కూడా ఇందులో we will always be guided and inspired by his wisdom and his vision. సోనియా గాంధీ అంటున్నారు ఈ మాట్లాడేమో కాంగ్రెస్ పార్టీకి ఫర్ హూమ్ ఐ హ్యాడ్ ది హైయెస్ట్ రిగార్డ్ both as a human being and as a valued colleague in the Congress party. We continue to mourn every day. We continue to mourn every day the absence of this great leader. Continue to mourn every day the absence of this great leader who had so much to give to the nation, the party and the people of Andhra Pradesh when his life so tragically cut short. కాబట్టి ఎంత చాలా సూపర్లేటివ్స్లో ది కాంగ్రెస్ పార్టీ విల్ కంటిన్యూ టు గ్రో ఇన్ స్ట్రెంగ్త్ టు సర్వ్ ది పీపుల్ ఇన్ హిజ్ లైట్ అని ఆయన వెలుగులో. కాబట్టి చెప్పాలంటే సోనియా గాంధీ ఇలా చేయాలి. ఆమె పేరుతో ఇన్విటేషన్ వాస్తవానికి షర్మిల పేరు కంటే సోనియా గాంధీ పేరు. అయిన తర్వాత రాహుల్ గాంధీ ఈరోజు ఒక వీడియో విడుదల చేశారు. ఈరోజు దాంట్లో ఏంటి, రాజశేఖర రెడ్డికి ఉన్న సాహసము, తెగింపు, ధైర్యం, అంకిత భావం అవన్నీ షర్మిలలోనే నేను చూశాను. కాబట్టి షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అని ఇదే మాట ఆ పార్టీ ఎక్కువగా చెప్తుంది. ఆయన ఎవరు ఇదివరకు అధ్యక్షుడిగా రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం తాడేపల్లిలో ఫంక్షన్ హాల్లో పెద్ద ఇది పెట్టారు. రేవంత్ రెడ్డి ఇంకా ఐ థింక్ ఇండియా కూటమిలో ఉన్న కమ్యూనిస్ట్ నాయకులు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకా రాజశేఖర రెడ్డి అభిమానులు. అందుకని ఒక పెద్ద ఇది జరుగుతుంది. ఆ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఆయన కాంగ్రెస్ చీఫ్ మినిస్టరే కదా. జగన్ బయటకు వచ్చి పోటీ చేసి వేరే వైఎస్ఆర్ ఆయన పేరుతో పెట్టి లేదా ఆయన